రాత్రికి రాత్రే మొక్కలను కొరికివేసే ఎలుకలు ఈ ఒక్క ట్రిక్‌తో మీ తోట దగ్గరికి కూడా రావన్నమాట. పందికొక్కులు తోటలోనికి వస్తే పంట నాశనం అవుతుంది. కానీ రైతులు వాడే ఈ సీక్రెట్ ట్రిక్ మీకోసమని. విషం కాదు, ఖర్చు కాదు, ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలుకలు, పందికొక్కులు ఎంట్రీ బంద్ అన్నమాట. ఈ పొడి చల్లితే రాత్రి వచ్చే జంతువులు ఉదయానికి గినంగా కనిపించవు. మీ గార్డెన్ ఇన్విజిబుల్ సీక్రెట్ ఎలా పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. మన తోటలో ఎంతో కష్టపడి పెంచిన మొక్కలను రాత్రి వేళ ఎలుకలు, పందికొక్కులు వచ్చి పాడు చేస్తుంటాయి. కొన్ని మొక్కల వేలు తింటుంటాయి, కొన్ని పండ్లను కొరుకుతాయి, మరొకసారి నేల మొత్తం తవ్వేస్తాయి. కానీ ఈరోజు వీడియోలో వాటికి నో ఎంట్రీ అన్నమాట. సహజమైన సేఫ్ అయిన ఇంటి చిట్కాలు తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే ట్రిక్ మాత్రం చాలా పవర్ఫుల్ అన్నమాట. అయితే ఈ ఫ్రెండ్స్, ఈ 3 కారణాల వల్లనే మీ తోటలోకి వస్తాయి. అది ఆహారము, తడి నేల, దాక్కునే ప్రదేశాలు అన్నమాట. అంటే ఏమైనా హోల్స్ అవి ఉంటే వస్తాయి అన్నమాట. ఇక గింజలు కానీ, పండ్లు, వంట మిగతాలు పడేసినప్పుడు గినంగా వాటి కోసమని వస్తాయి. ఇకపోతే పందికొక్కులు ఇష్టపడేది వేరు, నేలలోని పురుగులు, మెత్తని నేల అన్నమాట. అందుకోసమనే అవి వస్తాయి అన్నమాట. ఇక మనం కొన్ని ట్రిక్స్ పాటిస్తే అస్సలు రావు. ఇక నేను చెప్తా, కొన్ని ట్రిక్స్ చెప్తా, కొన్నేమో చూపిస్తా. చాలా ట్రిక్స్ ఉన్నాయి, కాకపోతే కొంతవరకు నేను చూపిస్తా, కొంతవరకు చెప్తా అనమాట. ఇగో ఇది నాప్థలిన్ టాబ్లెట్లు. ఇవి ఏం చేయాలంటే కుండి దగ్గర పెట్టేసుకుంటే వీటి స్మెల్కు అవి రావన్నమాట. ఇదొక ట్రిక్ అన్నమాట. నాప్థలిన్ టాబ్లెట్లు కుండి దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ ఎలుకలు కానీ, పందికొక్కులు కానీ రావు. ఇకపోతే వెల్లుల్లి 10 రెబ్బలు, పచ్చిమిర్చి 5, 1 లీటర్ నీళ్ళు గ్రైండ్ చేసి రాత్రంతా నానబెట్టి తర్వాత వడగట్టి స్ప్రే చేసుకున్నా కానీ రావన్నమాట. బలమైన వాసన వల్ల ఎలుకలు, పందికొక్కులు దూరంగా పారిపోతాయి. ఇవి టమాటా అన్నమాట. వెల్లుల్లి రెబ్బలు, వీటి వాసన గినంగా రావు కాబట్టి ఇట్లా కుండీలో వేసేసుకోవాలన్నమాట. వెల్లుల్లి రెబ్బలు సమానం చేసేసి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకుంటే వాటి ఘాటైన స్మెల్కు అవి రావన్నమాట. కారం పొడి, టమాటాలు కట్ చేసుకున్నా కదా, ఆ ఇట్లా చక్రం టైప్లో కట్ చేసుకున్న దానికి కనిపిస్తలేదు సరిగ్గా, కానీ ఇక చూడండి, ఇట్లా మొత్తం కారం రుద్దేసుకొని తొట్టిలో పెట్టేసుకోవాలన్నమాట. ఈ ఘాటైన స్మెల్ కోసమని అది ఈ టమాటాను కొరకడానికని వస్తాయి, ఆ కారానికి ఇక మళ్ళీ రావన్నమాట. ఇలా చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే తప్పకుండా రావన్నమాట. ఇది పుదీనా అన్నమాట. కుండీలో కానీ, కుండీ పక్కకు కానీ వేసుకుంటే ఈ ఘాటైన స్మెల్కు రావు. ఇక ఎగ్గువి ఎక్కువ మెత్తగా చేయొద్దు, ఇట్లా లైట్గా కొట్టి కుండీలో చల్లుకోవాలన్నమాట. ఎలుకలు కుండీలోకి వచ్చినప్పుడు ఇవి కుచ్చుకపోయి మళ్ళీ రావన్నమాట. అది ఒక ట్రిక్. ఇకపోతే ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇది ఇంకా ఎక్కువ మెత్తగా చేసుకోవద్దు. ఇది ఇట్లా మొక్కలకు వేసుకున్నాం అనుకో, మొక్కలకు బలం వస్తుంది, ప్లస్ ఎలుకలు గినంగా రావన్నమాట. ఈ రకంగా వేసుకోవచ్చు, ఆ రకంగా వేసుకోవచ్చు. మీరు గినంగా మీ ఇంట్లో ఇట్లా ట్రై చేయండి, మొక్కలకు ఎనర్జీ ఉంటుంది. ప్లస్ ఇక పల్లి పొట్టు అన్నమాట. పల్లి పొట్టుని గినంగా ఈ కుండీలో వేసుకోవడం వల్ల ఇవి కోసుకోపోతాయి అన్నమాట ఎలుకలకు. అందుకోసమని గినంగా రావు. ఈ ట్రిక్ గినంగా ఫాలో అవుతుండండి. ఇవి ఎక్కువ పగలగొట్టొద్దు, ఇట్లా ఇంతవరకు ఉంటే చాలు. ఇవి వేసుకున్న కుండీలో ఇక రావన్నమాట. ఈ వెల్లిపాయ పొట్టు, ఇది ఘాటు స్మెల్ గినంగా రావు. ఇవన్నీ ట్రిక్స్ అన్నమాట. ఎలుకలు కానీ, పందికొక్కులు కానీ మన తోటలోకి. ఇక వెల్లుల్లి వాసన కానీ, కాఫీ పొడి కానీ ఇట్లా స్ప్రే చేసుకోవాలి. వాటి ఘాటైన స్మెల్కు రావన్నమాట. దీంతో జంతువులు దగ్గరికి రావడానికి భయపడతాయి. ఉల్లిపాయ తొక్కలు తోట చుట్టూ వేయండి, వాసన వల్ల జంతువులు రావు. నేలకు కూడా పోషకాలు అందుతాయి. ఇక నిమ్మ తొక్కలు, పుదీనాకులు ఇవన్నీ తోటలో మూలల దగ్గర పెట్టండి. ఈ సిట్రస్ వాసన ఎలుకలకు, పందికొక్కులకు అస్సలు నచ్చదు. చెక్క బూడిదను తోట చుట్టూ ఒక గీతలా చల్లండి. పందికొక్కులు నేల తవ్వడానికి ఇష్టపడవన్నమాట. ఇంకా
పాత టిన్ డబ్బాలు లేదా ప్లాస్టిక్ బాటిల్స్ గాలికి కదిలేలా కట్టండి. శబ్దం రావడంతో జంతువులు భయపడి వెళ్ళిపోతాయి. ఇక చిన్న ఎల్ఈడి లేదా సోలార్ లైట్ పెట్టండి. ఎందుకంటే చీకటి ఉంటేనే అవి వస్తాయి, లైట్ ఉంటే అస్సలు రావన్నమాట. ఇక తోటలో ఆహారం పడేయొద్దు, చెత్త పేరుకొనివ్వద్దు, నీరు నిల్వ ఉండనివ్వద్దు, ఎక్కువ ఎక్కువ విషాలు వాడొద్దు అనమాట. ఇకపోతే ఫ్రెండ్స్, ఈ 3 కలిపి వాడితే చాలా త్వరగా ఫలితం ఉంటుంది. అవేంటివంటే వెల్లుల్లి స్ప్రే, కాఫీ పొడి, ఇక లైట్ ట్రిక్ అనమాట. ఈ 3 కలిసి తోటకు సహజ సెక్యూరిటీలా పనిచేస్తాయి. ఇట్లాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి. నేను చెప్పిన జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఉండండి. మీ ఇంట్లో ఎలుకలు, పందికొక్కులు ఏవి రావన్నమాట. చిన్న చిన్న ట్రిక్స్, ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఇంకా మీ తోటకు, మీ మొక్కలకు అవి ఎనర్జీ గినంగా అనమాట, ఎనర్జీ బూస్టర్ గినంగా అవుతాయి అన్నమాట. అందువలన తోటకు, మొక్కలకు బలము ప్లస్ మీకు మీ తోట దరిదాపుల్లోకి ఎలుకలు, పందికొక్కులు రాకుంటుంటాయి అన్నమాట. ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తూ ఉండండి, తప్పకుండా ఏవి దగ్గరికి రావన్నమాట. ఈ ట్రిక్స్ 100% గ్యారంటీ కాదు, కానీ సహజంగా సేఫ్గా తక్కువ ఖర్చుతో జంతువులను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. మరియు ఒకేసారి 2 లేదా 3 ట్రిక్స్ కలిపి వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి. ఇలాంటి సహజ తోట చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.